హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి హైదరాబాద్ రెడీ అవుతుంది. కేరింతలు కొడుతూ ఆనందోత్సవాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని యువత ఉవ్విలూరుతుంది. అయితే సెలబ్రేషన్స్ పేరుతో రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఊరుకునేది లేదని నగర సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఫుల్ జోష్గా సెలబ్రేట్ చేసుకునేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి విందు భోజనాలు, మందు పార్టీలతో హ్యాపీగా సెలబ్రేషన్స్ ను నిర్వహించుకోవాలని యూత్ ఉవ్విలూరుతోంది. లా అండ్ ఆర్డర్ కు, జనరల్ పబ్లిక్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నగర పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంటకు ముగించాలని పబ్ ఈవెంట్ యజమానులకు సూచించారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపించేయాలని నిర్వాహకులకు తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ను చేసుకోవాలని హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ల మాటున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, పబ్లిక్ కు ఏ ఇబ్బంది కలిగించినా ఊరుకొనేది లేదని సిపి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, రెస్టారెంట్స్ లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఈవెంట్ పై, పబ్, రెస్టారెంట్లపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. పబ్ లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికితే తిరిగి ఓపెన్ చేయకుండా కఠిన చర్యలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ రెస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలౌ చేయం. సో 12:45 నుంచే క్లోజర్ కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్ కి క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కదా. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్, ఎనీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద పార్టీస్, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farm house, it will be locked and we will see that they are all seized. ఈవెంట్ కు ఎంత మంది వస్తారు, కెపాసిటీ ఎంత అనే విషయాలపై వారం రోజుల ముందుగానే ఈవెంట్ నిర్వాహకులు పోలీస్ అనుమతి తీసుకోవాలని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వరాదని ఆయన చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని ఆయన తెలిపారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల డాన్సులకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సిపి సూచించారు. పార్టీల్లో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని ఆయన చెప్పారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేసే అవకాశం ఉందని సిపి హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు సజావుగా చేసుకోవాలని, సెలబ్రేషన్ల పేరుతో రోడ్లపై ఇష్టానుసారం తిరిగి న్యూసెన్స్ చేస్తే
కటకటాల పాలవడం ఖాయమని హెచ్చరించారు.